హాయ్ ఫ్రెండ్స్, మిస్టర్ బచ్చన్, హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముత్యం జగ్గయ్య అనే ఒక జమీందారు ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడ్ చేయడానికి వెళ్తే వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి మీద పగబట్టిన ఒక రాజకీయ నాయకుడు నిజాయితీ పరుడైన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని రైడ్కి పంపిస్తే ఏం జరిగిందన్నదే కదా. హరీష్ శంకర్ మాటలు, మార్పులు, దర్శకత్వం ఈ సినిమాకి ఏమాత్రం ఉపయోగపడలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా మార్పులు అయితే అంత గొప్పగా లేవు. ఒరిజినల్ సినిమా రైడ్ని తర్వాత కంపేర్ చేద్దాం. ముందుగా ఈ సినిమాలో అతను ఏం చూపించాడు అన్నది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో హీరోయిన్ల మధ్య పాత హిందీ పాటలు, ఆడియో క్యాసెట్లు, టేప్ రికార్డర్లు, మందు కొడుతూ ప్రసంగాలు, పాటలు ఇవన్నీ బోర్ కొట్టిస్తాయి, చిరాకు తెప్పిస్తాయి. అప్పుడప్పుడు మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఏదో చూపిస్తాడేమో అనుకుంటాం, కానీ అక్కడ ఏం జరగదు. ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్య ఏజ్ గ్యాప్ బాగా తెలిసిపోతూ ఉంటుంది. హీరోయిన్ మంచి వయసులో ఉండి, కత్తిలో ఉండి, షార్ప్గా ఉంటుంది. హీరో బాగా ఏజ్డ్గా అనిపించి భుజాలు జారిపోయినట్లు అనిపిస్తాడు రవితేజ. ఏజ్ గ్యాప్ను కూడా పక్కన పెట్టేద్దాం. ఇక ఈ సినిమా మనం ఫస్ట్ హాఫ్ని కొంతవరకు చూడగలిగామంటే కారణం హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే స్కిన్ షో మాత్రమే. నిజంగా చెప్తున్నాను, ఆ అమ్మాయి బాడీలో 60% తెర మీద చక్కగా ఆవిష్కరించింది, పూర్తిగా చూపించేశాడు దర్శకుడు. నడుం మడతలు, బొడ్డు, తొడలు, ఇలా చాలా పాటలన్నీ తెర మీద చాలా ఫ్రీగా చూపించేసింది ఆ అమ్మాయి. ఇంకా చాలా చెప్పాలి, కానీ చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. స్కిన్ షోని చూసి ఇష్టపడే వాళ్ళందరూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ హాఫ్లో. ఇక ఫస్ట్ హాఫ్ అయిపోతుంది అనగా అప్పుడు ఒరిజినల్ కథలోని రైడ్ని తీసుకొస్తాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈ మధ్యలో సత్య చేసే కామెడీ కొంతలో కొంత ఏదో పర్వాలేదు అనిపిస్తుంది, అంతే. గబ్బర్ సింగ్లో హీరో గబ్బర్ సింగ్ పేరు ఎందుకు పెట్టుకున్నాడో అని చెప్పడానికి ఒక సీన్ని క్రియేట్ చేశాడు. అలాగే ఈ సినిమాలో కూడా మిస్టర్ బచ్చన్ అని పేరు ఎందుకు పెట్టుకున్నాడు అన్నది చెప్పడానికి ఒక సీన్ కాదు, చాలా సీన్లు క్రియేట్ చేశాడు. అవన్నీ చూస్తుంటే అతి ఎక్కువ చేసినట్లు అనిపిస్తుంది మనకి. ముఖ్యంగా హీరో తండ్రి షోలేకి ఎంత అభిమానం అయితే మాత్రం ఇంట్లో పేర్లు మార్చేసుకొని ఇంటికి కూడా షోలే జరిగిన పేరు పెట్టడం కొంచెం అతిగా అనిపిస్తుంది. ఇలాంటివన్నీ జరుగుతుంటే ఇక ముత్యం జగ్గయ్య పాత్రలో విలన్ వస్తాడు. ఈ విలన్ తాయారమ్మా తాయారమ్మా అనుకుంటూ పాటలు పాడుతూ ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది. ఒరిజినల్లో అద్భుతంగా ఉంటుంది విలన్ పాత్ర. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక రవితేజ ఈ సినిమాలో రైడ్ చేయడానికి విలన్ ఉంటున్న పెద్ద ప్యాలెస్కి వెళ్తాడు. హీరో టీం రైడ్ చేయడానికి వెళ్ళినట్లు అనిపించదు. వాళ్ళందరూ అక్కడ రూమ్లు అద్దెకి తీసుకొని క్యారేజీలతో భోజనాలు చేసి చక్కగా మడత మంచాల మీద, నొలక మంచాల మీద పడుకుంటూ ఉంటారు. అలా అనిపిస్తుంది తప్ప వాళ్ళు అక్కడ ఎన్ని రోజులుండి రైడ్ చేశారన్నది కూడా మనకి క్లారిటీ రాదు. అక్కడ సాయంత్రం అయిందో తెలీదు, రాత్రి అయిందో తెలీదు, మధ్యాహ్నం అయిందో తెలీదు. ఎత్తుగా ఉన్న గోడను పడగొట్టడానికి వెళ్ళినప్పుడు మిట్ట మధ్యాహ్నంలా అనిపిస్తుంది, కానీ అప్పటికే సాయంత్రం 6 అయిపోయింది, ఇంక రైడ్ చేయకూడదు అని అంటారు. అలాంటి సీన్లు ఈ సినిమాలో ఎన్నో ఉంటాయి. పోనీ రైడ్ అన్నా కరెక్ట్గా చేస్తే సినిమా బాగుంటుంది అనుకుంటాం. అక్కడ రైడ్ జరగదు. ఏదో రైడ్ చేయడానికి మిగతా వాళ్ళు అందరూ వెళ్తే హీరో మాత్రం విలన్కి పంచ్ డైలాగులు వేసుకుంటూ ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నట్లు ఉంటుంది. ఏ మాత్రం ఒరిజినల్ కథకి న్యాయం చేయకుండా తీసినట్లు అనిపిస్తుంది ఈ సినిమా. ఇక సెకండ్ హాఫ్ ఇలాంటి అనవసరమైన హీరోయిజాన్ని, అనవసరమైన ఫైట్లతోని నింపేశాడు దర్శకుడు. రవితేజకి మరో ఫ్లాప్ గ్యారంటీ. జగపతి బాబు విలనిజం కూడా చూడడానికి మొహం మొత్తేసినట్లు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో అనవసరమైన పాటలు 2 ఇరికించారు. అయానాంక బోస్ అందించిన కెమెరా వర్క్ చాలా ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. సాంగ్స్ అయితే చాలా బాగా తీశాడు. ఫస్ట్ హాఫ్లో హీరో ఎంట్రన్స్ ఫైట్ దగ్గర కలర్ కరెక్షన్ చాలా బాగుంటుంది. కలర్స్ కానీ విజువల్స్ కానీ అదిరిపోతాయి. రాను సినిమా కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ సెకండ్ హాఫ్లో ఆ ఫోటోగ్రఫీ కూడా బాగోదు. ఆ కలర్ క్వాలిటీ, కలర్ కరెక్షన్ కూడా కనపడదు. ఇక మిక్కీ జే మేయర్ మాస్ పాటలు ఇచ్చేసాడు అనుకుంటాం, కానీ ఆ పాటలన్నీ వాయిస్ని మ్యూజిక్ డామినేట్ చేసి మింగేసి అక్కడ ఏం పాటో ఏం జరుగుతుందో అర్థం కాదు. మధ్యలో ఒక కోరస్లు వస్తుంటే అవే వినబడుతుంటాయి. కానీ ఫస్ట్ పాట జిక్కీ కానీ సితారా సాంగ్ కానీ పర్వాలేదు అనిపిస్తాయి. జిక్కీ పాటలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఫస్ట్ హాఫ్లో లవ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద వాడుకోవడం బాగుంది అనిపిస్తుంది. ఎడిటింగ్ మాత్రం చాలా చేయాల్సి ఉంది. చాలా తప్పులు కూడా ఉన్నాయి ఎడిటింగ్లో. కంటిన్యూటీ ఉండదు. ఉదాహరణకి రైడింగ్కి వచ్చిన టీం అంతా క్యారేజీలు పెట్టుకొని భోజనం చేస్తున్న సీన్ ఎందుకో, దానివల్ల ఉపయోగం ఏంటో హరీష్ శంకరే చెప్పాలి. ఆ చిన్న సీన్ని టైం లెంత్ పెంచడానికి తప్ప దేనికి ఉపయోగపడదా సీన్. రవితేజ ఎప్పట్లాగే బాగానే చేశాడు. అతనిలో ఎనర్జీ తగ్గినట్లు స్పష్టంగా చాలా సీన్లో తెలిసిపోతుంది. ముఖ్యంగా హీరోయిన్తో అతను రొమాన్స్ చేస్తుంటే, ఆ అమ్మాయి మాస్టర్ అని పిలుస్తుంటే ఒక ముసలి టీచర్కి స్టూడెంట్కి మధ్య రొమాన్స్ జరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఇదంతా వదిలేసిన తర్వాత రవితేజ యాక్షన్ సన్నివేశాలు బాగానే చేశాడు. ఆయనకి చేసిన మేకప్ అక్కడక్కడ తెలిసిపోతూ ఉంటుంది. ముఖ్యంగా
ఫస్ట్ ఫైట్ అయిన తర్వాత డబ్బులు పట్టుకొని వచ్చి ఓ క్యారెక్టర్కి ఇస్తాడు రవితేజ. అక్కడ అతను మాట్లాడుతుంటే అతని మేకప్ స్పష్టంగా తెలిసిపోతుంది, మొహం అంతా ముడతలుగా. జగపతి బాబే అందంగా ఉన్నాడు రవితేజ కన్నా. ఇక జగపతి బాబు ఆ క్యారెక్టర్కి బాగా మిస్ఫిట్. ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం కూడా ఏమంత బాగోదు, రొటీన్ అనిపించేస్తుంది అతని నటన. భాగ్యశ్రీ బోర్సే గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయి బాగానే చేసింది ఆ పాత్రకి. ఫస్ట్ సినిమా కనుక ఇంత బాగా చేసిందని, చాలా బాగా చేసిందని చెప్పొచ్చు. డబ్బింగ్ కూడా ఆవిడ చాలా బాగా చెప్పారు. ఇప్పటికీ ఎప్పటి నుంచో ఉంటున్న కాజల్ లాంటి వాళ్ళే డబ్బింగ్ చెప్పుకోవడం రాదు వాళ్ళకి. చాలా బాగా చెప్పింది భాగ్యశ్రీ బోర్సే డబ్బింగ్. కాకపోతే ఆమె స్కిన్ షో మరీ ఎక్కువైపోయి చూసి ఆమె నడుము మడత చూసి వికారం వచ్చే రేంజ్కి వచ్చేసింది ఆమె ఎక్స్పోజింగ్. పైగా హీరో కూడా ఎక్కడ పడితే అక్కడ చేతులు ఆమె బాడీ మీద ఇష్టం వచ్చినట్లు తిప్పేశాడు. 1000 కోడిన పాటల మీద కూడా చేతులు వేసేసి చక్కగా తీసేశారు సినిమాని. మరి సెన్సార్ వాళ్ళు నిద్రపోతున్నారో ఏంటో మరి నాకు తెలియదు. కమీడియన్ సత్య, తనికెల భరణి, గౌతమి వీళ్ళందరూ రొట్టకొట్టుడు పాత్రలే పోషించారు. సచిన్ కేడ్కర్ కూడా రొటీన్ పాత్రే పోషించాడు. వాళ్ళ గురించి, వాళ్ళ పాత్రల గురించి, వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాల్సినంత అవసరం లేదు. జగపతి బాబుకి చమ్మక్ చంద్ర కొడుకని వాడితో ఒక క్యారెక్టర్ని చేయించి అపహాస్యం చేసే కామెడీని సృష్టించాడు హరీష్ శంకర్. అసలు అది వినడానికే హాస్యంగా అనిపిస్తుంది జగపతి బాబు కొడుకు చమ్మక్ చంద్ర అంటే. ఇటువంటి క్యారెక్టర్లు అనవసరంగా క్రియేట్ చేసి పిచ్చి మార్పులు చేశాడు. ఇప్పుడు ఒరిజినల్కి కంపేర్ చేసుకుంటే ఒరిజినల్లో అనవసరమైన లవ్ స్టోరీ, సాగదీసిన కామెడీ ఇలాంటివి ఏమీ లేకుండా సినిమా 20 నిమిషాల్లోనే రైడింగ్ స్టార్ట్ చేసి మెల్లిగా ఇంట్లో ఎక్కడెక్కడ బంగారం ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి దాచారు అవన్నీ ఒక్కొక్క సీన్లో రివీల్ చేస్తూ వెళ్తాడు దర్శకుడు ఒరిజినల్లో. అది చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ప్రేక్షకుడు హీరోతో పాటు ఆ రైడింగ్లో ఉన్న ఫీలింగ్ కలిగిస్తాడు దర్శకుడు. కానీ ఇక్కడ మాత్రం సినిమాలోనే రైడ్ చేయడానికి వచ్చిన పాత్రలు రైడింగ్ చేయకుండా నిద్రపోతూ డబ్బును చూడగానే అత్యాశకు పోయి మాకు డబ్బే కావాలని ఓవర్ యాక్షన్లు చేయడం లాంటివి ఉండవు ఒరిజినల్లో. చాలా బాగుంటుంది ఒరిజినల్ సినిమాలో అజయ్ దేవగన్ కొంచెం స్లోగా ఉంటూ తన టీంని కాపాడుకుంటూ వెళ్ళింది అద్భుతంగా చూపిస్తాడు. ఇందులో టీం మీద ఎక్కడ అటాక్ చేయడం కానీ, టీంని ఇబ్బంది పెట్టడం కానీ కనబడదు ఈ సినిమాలో. ఓన్లీ రవితేజ మీదే విలన్ గురి ఎప్పుడు ఉంటుంది. అటువంటి తప్పులు ఉన్నాయి ఈ సినిమాలో. ఇక ఇది ఫెయిత్ఫుల్ రీమేక్ కాదు. సినిమాని మొత్తం ఇష్టం వచ్చినట్టు మార్పులు చేసి, అనవసర మార్పులు ఎక్కువ పెట్టేసి చెత్త చేసి పడేశాడు హరీష్ శంకర్. అఫ్ కోర్స్ ఈ సినిమాకి మిస్టర్ బచ్చన్ అని పేరు పెట్టడం కన్నా మిస్టర్ అండ్ మిసెస్ బచ్చన్ అని పేరు పెడితే బాగుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా మిసెస్ బచ్చన్ ఎక్స్పోజింగ్తో నిలబెట్టింది, సెకండ్ హాఫ్ని మిస్టర్ బచ్చన్ నిలబెట్టకపోయినా పడగొట్టలేదు, ఏదో అలా చూసేలా చేశాడు అంతే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.